రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల పాలిట విలన్ గా పేరొందిన మంత్రి నారాయణకు సొంత జిల్లాలోనూ ఏమీ కలిసి రావడం లేదు. ఆయన సొంత నియోజకవర్గంలోనే పార్టీలోని భిన్న వర్గాలు ఎడాపెడా అవినీతికి తెగబడుతూ రెచ్చిపోతున్నాయి. విజిటింగ్ ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్న నారాయణ నెల రోజులు కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ప్రజలతో పాటు సొంత పార్టీ క్యాడర్ కూడా నారాయణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన సొంత జిల్లాలోనే టీడీపీ గ్రూప్ రాజకీయాలు నారాయణకు ఎసరపెట్టేలా ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారట. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణ ఎప్పుడో కానీ నియోజకవర్గంలో ఉండడం లేదు. నియోజకవర్గ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ పాలన సాగించేస్తున్నారు నారాయణ. అయితే ఈ క్రమంలోనే జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నాకు బాగా తెలుసు, తోకలు జాడించిన వారిని కత్తిరించి పారేస్తా అంటూ వార్నింగ్లు ఇస్తున్నారట నారాయణ. అయితే పదే పదే ఆయన ఇవే బెదిరింపులు చేయడంతో కార్యకర్తలకు అవి అలవాటైపోయాయి తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని నారాయణ అంటున్నారు. జిల్లాలో అక్రమ దందాలు, ఇసుక, మట్టి అక్రమాలతో పాటు రకరకాల పైరవీలను మంత్రి గైర్హాజరీలో పార్టీ నేతలే చేసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే షాడో ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ కాంట్రాక్టు పనులను డబ్బులిచ్చిన వారికే కట్టబెడుతున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని తమ్ముళ్లు ఆక్రోశిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్త అయినా సరే డబ్బులిస్తేనే కాంట్రాక్ట్ ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు సామాజిక వర్గాల వారీగా విడిపోయి పనులు చేసుకుంటున్నారట. అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నారాయణ పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. నారాయణ నిర్వాకం వల్లనే ఇటీవల ఓ రైతు గుండె ఆగి చనిపోయారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. భూములు గుంజుకునేటప్పుడు నవ్వుతూ మాట్లాడిన నారాయణ ఇప్పుడు రైతులు తమకి న్యాయం చేయమని అడిగితే ఆముదం తాగినట్లు మొహం పెడుతున్నారని రైతులు దుయ్యబట్టారు. మొదటి విడత భూములిచ్చిన వారికే న్యాయం చెయ్యని నారాయణ రెండో విడత భూసేకరణ పేరుతో ముందుకు రావడంతోనే రైతులు మండిపడుతున్నారు. అమరావతి వ్యవహారాలు పీకకి చుట్టుకుంటోన్న తరుణంలోనే నారాయణ సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని స్థానిక టీడీపీ నేతలు తమ అక్రమాలకు అనువుగా మలుచుకుంటున్నారని వారంటున్నారు. చిత్రమేంటంటే సొంత నియోజకవర్గంలో నారాయణకు మంచి పేరు లేదు. అమరావతి రైతుల్లో అస్సలు మంచి పేరు లేదు. ఎల్లో మీడియాలోనే ఆయనకు మంచి పేరు లేదు. అమరావతి అంశం వస్తే చాలు ఎల్లో మీడియా కూడా నారాయణనే విలన్ గా చూపించడం విశేషం.